హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నూడిల్స్ ఎట్లా చేయాలో చూద్దాం. కావాల్సినవి ఉడికించిన నూడిల్స్, ఉల్లిపాయలు ఒక చిన్నవి 2, ఒక ఆలుగడ్డ, ఒక చిన్న క్యారెట్లు 2, కొంచెం బఠానీ, గ్రీన్ బఠానీ, కొంచెం కరివేపాకు. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్, తర్వాత ఉల్లిపాయలు కొంచెం ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. తర్వాత ఆలుగడ్డ, అవి కూడా మంచిగా 2 కలుపుకోవాలి. తర్వాత క్యారెట్ ముక్కలు, తర్వాత బఠానీ, కొంచెము కరివేపాకు, అవన్నీ వేసుకున్న తర్వాత మనం మంచిగా కలుపుకోవాలి. మంచిగా అన్నీ కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు చిటికెడు, తర్వాత కొంచెం సాల్టు, కొంచెం గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, ఇవన్నీ వేసి ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. తర్వాత కొంచెం హాఫ్ టీ స్పూను కారం వేసిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి మంచిగా. తర్వాత ఆలుగడ్డ వేసినాం కదా, ఉడకడానికి కాసేపు ఒక 5 మినిట్స్ మూత పెట్టాలి. మూత పెట్టి ఉడికించుకొని చూద్దాము ఉడికినవో లేదో. ఉడికినవిగా, మంచిగా ఉడికినాయి. ఒక్కసారి కలుపుకొని మనం ఇప్పుడు నూడిల్స్ వేసుకుందాం. మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ వేసుకుందాం. అట్లా కొన్ని వేసుకోవాలి. కొన్ని మనం వేళ్ళతోన విడదీసుకుంటూ వేసుకోవాలి. వేసుకొని కలుపుతుండాలి. సిమ్ములో పెట్టుకొని కలపాలి. ఎక్కువ మంట పెట్టకూడదు స్టవ్ది. కొంచెం అట్లా కలుపుతూ ఉండాలి చెంచాతోన. అట్లా కలపాలి మంచిగా. అంత మసాలా అన్నిటికీ మంచిగా కలుస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి కలుస్తుంది. మనం ఇప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకుందాం. తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ప్లేట్లకు సర్వ్ చేసుకుందాం. చాలా బాగుంటుంది గరంది. సర్వ్ చేసుకొని ప్లేట్లో రా అమ్మా, వేడి తిందాము. కోడలమ్మ రా, దా చిన్నారి మన్మరాల రా తిందాం దా. ఓకే ఆత్మా, టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. ఓకే, ఎలా ఉందమ్మా? స్పైసీగా చాలా బాగుంది ఆత్మా. చూశారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కన బెల్ గట్టి కొట్టండి.